ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి గారని చెప్పి చెప్పుకోవచ్చు. ఎవరిని కూడా, ఏ వర్గాన్ని కూడా, దళితుల్ని, గిరిజనుల్ని, వెనకబడ్డ వర్గాలని చేసేవాడికి, దోచుకోవటమే ధ్యేయంగా పెట్టుకున్న వాడికి, ప్రజా సమస్యల పట్ల కానీ రాజకీయ కుట్రతో అధికారంలోకి రావడానికి ప్రయత్నించినటువంటి వ్యక్తి, వచ్చినటువంటి వ్యక్తి ఈ రోజున కోడికత్తి సీన్ లోపల ఉంటేనే ఈయన బయట ఉంటాడని నేను నమ్మినటువంటి వ్యక్తి. ఎందుకంటే ఏం జరిగిందో ఆయనకి కోడికత్తి సీన్కే తెలుసు. బయటకు వస్తే వాస్తవం చెప్తాడని భయం. వాళ్ళు అందుకనే తల్లిని చెల్లిని బయటికి పంపించినటువంటి గనుడు తనయుడు. ఈయనేదో మన చూస్తానని చెబుతాడు, తల్లిని చూడట్లేదు, చెల్లిని చూడట్లేదు. వాళ్ళ బాబాయ్ హత్య జరిగితే ఎవరనేది మనందరికీ తెలిసినటువంటి విషయమే. అంగన్వాడీ కేంద్రాల గురించి ఈయన పట్టించుకునే స్థాయిలో ఉన్నాడా? వాళ్ళ ఉద్యోగస్తులను ఏమని ఓటు అడుగుతాడు అని చెప్పి